హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వింటర్ కంప్లీట్ అవడానికి వస్తుంది. 1.5 month సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది. టెంపరేచర్స్ పెరుగుతాయి. అందరూ రిఫ్రిజిరేటర్ కొనడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఇవాళ నేను అండర్ 20,000 బ్రాండ్ సజెస్ట్ చేయబోతున్నాను. కమాన్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండర్ 20,000 రిఫ్రిజిరేటర్ అనుకున్నాం కదండి. ఆ బ్రాండ్ వచ్చేసి శాంసంగ్. సో దీన్ని మనం ఇప్పుడు అన్బాక్స్ చేస్తూ ఫీచర్స్ డిస్కస్ చేద్దాం. రిఫ్రిజిరేటర్ అన్బాక్సింగ్ అయిపోయింది. దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ చాలా బాగున్నాయి. కలర్ వచ్చేసి గ్రే అండ్ డోర్ వచ్చేసి మంచి గ్లాసీ ఫినిష్ ఇచ్చారు. అండ్ ఒక మాన్యువల్, దాంతోపాటు ఒక కీ ఇచ్చారు. దాని ఫీచర్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో దీనికి మాన్యువల్తో పాటు కీ ఇచ్చారు. కీ ఒకసారి ఇన్సర్ట్ చేసి చెక్ చేద్దాం. లాక్ వేసింది. ఓకే, సార్ కీ తీసి చూద్దాం. చూడండి, ఓపెన్ చేశాక మన డోర్ కంపార్ట్మెంట్స్ ఇవి. సో చూస్తే మనకు దీనికి ఆల్రెడీ దీంతో పాటు స్టాండ్ కూడా ఇచ్చారు. ఓకే, ఈ కంపార్ట్మెంట్స్లో చూసుకుంటే మనకు 1 2 3 4 5 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. 4 షెల్ఫ్స్ ఉన్నాయి. ఈ 3 షెల్ఫ్లో మనం వాటర్ బాటిల్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వస్తే మనకు ఎగ్ ట్రేస్ ఉన్నాయి, 2 ఎగ్ ట్రేస్, అప్రాక్సిమేట్గా 6 to 12 ఎగ్స్ పెట్టుకోవచ్చు. అనదర్ షెల్ఫ్ ఇయర్. ఇది అయిపోతే మెయిన్ కంపార్ట్మెంట్స్, మనకు లోపల ఇన్నర్ కంపార్ట్మెంట్స్ చూసుకుంటే కింద మనకి ఇక్కడ వెజిటేబుల్ బాస్కెట్ ఉంది. వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ కానీ పెట్టుకోవచ్చు. పైన చూస్తే మనకు 1 2 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మీకు కావాల్సిన ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా పైన వస్తే ఇక్కడ మనకు చిల్లర్ కంపార్ట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మనం చాక్లెట్స్ కానీ కేక్స్ కానీ ఇంకేమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇంకా దీనిపైనకి వస్తే మనకు మెయిన్ ఫ్రీజర్ కంపార్ట్మెంట్. ఇది ఓపెన్ చేసి చూస్తే, ఓపెన్ చేద్దాం ఒక నిమిషం. చూడండి, ఇది మన ఫ్రీజర్ కంపార్ట్మెంట్. ఇక్కడ దీనికి ఐస్ ట్రేస్ కూడా ఇచ్చారు. ఒక ఐస్ ట్రే ఇచ్చారు. ఒక్క నిమిషం, ఇదిగోండి ఐస్ ట్రే. ఓకే, ఇంకా కిందికి వెళ్తే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బల్బ్ ఇచ్చారు, ఆటోమేటెడ్ బల్బ్. మనం డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ బల్బ్ ఓపెన్ అవుతుంది. ఇంకొకటి, మనకు ఒకవేళ ఐస్ కానీ ఫామ్ అయ్యి అది ఒకవేళ కరెంట్ పోయి కానీ ఇక్కడ ఏమైనా కరిగిపోతే ఇక్కడ వాటర్ మనకు డ్రైన్ అవ్వడానికి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఒకటి కిందికి ఒక హోల్ లాంటిది ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇది అండి మన ఇన్నర్ కంపార్ట్మెంట్. ఇది చూడండి, ఇక్కడ అడ్జస్టబుల్ నాబ్ ఇచ్చారు. మనకు డిపెండింగ్ ఆన్ మన రిక్వైర్మెంట్ ఇక్కడ మనం టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు.
ఇక్కడ మనకు ఆల్మోస్ట్ సిక్స్ స్టెప్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి కోల్డ్, తర్వాత వింటర్ సంబంధించి మాన్సూన్, 6 ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. సో యాజ్ పర్ మన రిక్వైర్మెంట్ మనం ఇక్కడ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కూలింగ్ కంట్రోల్స్ ఏ సీజన్లో మనం ఎంత మెయింటైన్ చేసుకోవాలనేది కూడా వాళ్ళే ఇక్కడ మెన్షన్ చేశారు. అది వింటర్లో అయితే 1 to 2, 1 or 2 యూజ్ చేయొచ్చు. మాన్సూన్లో అయితే 3 to 4, 3 or 4, సమ్మర్లో అయితే 5 to 6. చూసారు కదా, మనకు ఈ కంట్రోల్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేసి ఇచ్చారు, మన కన్వీనియంట్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ గైడ్ ఇక్కడ, ప్రెస్ బ్లూ బటన్ ఇఫ్ యూ సీ ఎక్సెస్ ఐస్ ఇన్సైడ్ ద ఫ్రీజర్ జోన్. ఇక్కడ మనకు బ్లూ బటన్ ఉంది కదా, ఒకవేళ మనకు కంప్లీట్గా ఇక్కడ ఐస్ కనుక ఎక్కువ అయిపోయి మొత్తం అంతా ఐస్ ఫామ్ అయిపోయింది అనుకోండి, ఈ బ్లూ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటెడ్గా ఈ ఫ్రీజర్ వచ్చేసి ఆఫ్ అయిపోయి కంప్లీట్గా మనకు ఐస్ అనేది వాటర్ డ్రైన్ అయిపోతుంది. అండ్ అయిపోయాక ఆటోమేటిక్గా ఈ నాబ్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో మళ్ళీ మనకు ఏ టెంపరేచర్ సెట్ చేసామో ఆ టెంపరేచర్ ప్రకారంగా రన్ అవుతుంది. ఓకే, డీఫ్రాస్ట్ ఇండికేటర్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, ఇది అండి దీని ఫీచర్స్. ఇంకా చూసుకుంటే ఇది చూడండి, ఈ బటన్ బేస్ చేసుకొని మన బల్బ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం క్లోజ్ చేసినప్పుడు ఈ బల్బ్ ఇక్కడ మనకి ఇక్కడ ప్రెస్ అవుతుంది చూడండి, ఆఫ్ అయిపోతుంది. వన్స్ మనం దాన్ని మళ్ళీ డోర్ రిలీజ్ చేశాక ఆ బల్బ్ అనేది వెలుగుతుంది, ఎందుకంటే ఇక్కడ మనకి నాబ్ రిలీజ్ అవుతుంది. సో ఈ టెక్నిక్ యూజ్ చేశారు సామ్సంగ్ వాళ్ళు. ఈ 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు, అది దేని బేస్ పైన మనం డిస్కస్ చేద్దాం. కిందకి వెళ్తే చూడండి, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ వచ్చేసి 169 యూనిట్స్ పర్ ఇయర్ అని మెన్షన్ చేశారు. సో ఈ స్టార్ రేటింగ్ అనేది దీని పర్ఫార్మెన్స్ అండ్ కన్జంప్షన్ పైన డిపెండ్ అవుతుంది. అదే ఒకవేళ 4 రేటింగ్ అనుకోండి, దాని కన్జంప్షన్ తగ్గుతుంది. సో బేస్డ్ ఆన్ ద కన్జంప్షన్ రేటింగ్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, బ్రాండ్ శాంసంగ్ అని మెన్షన్ చేశారు, దాని మోడల్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ 2020 మేక్ అండి. దీని టైప్ డైరెక్ట్ కూల్ టెక్నాలజీ. దీని గ్రాస్ వాల్యూమ్ వచ్చేసి 230 లీటర్స్ అండ్ స్టోరేజ్ వాల్యూమ్ వచ్చేసి 223 liters. Last but not the least, the main features of Samsung refrigerator. This Samsung refrigerator are రండి, ఈ రిఫ్రిజిరేటర్ వచ్చేసి 10 year వారంటీ ఇచ్చారు, అది కంప్రెసర్ పైన. ఇది రన్ అయ్యే టెక్నాలజీ ఏంటంటే డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ. డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ అంటే గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ చేంజ్ అవుతుంది, ఒక స్టార్ట్ అయ్యి మళ్ళీ స్లో డౌన్ అవుతుంది. సో ఈ డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ కన్వెన్షనల్ ఇన్వర్టర్తో కంపేర్ చేస్తే దీని లైఫ్ ఎక్కువ ఉంటుంది. అండ్ శాంసంగ్ వాళ్ళు 10 year వారంటీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఆన్ ది కంప్రెసర్. ఓకే, అండ్ దీని నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఇది మన హోమ్ కన్వర్టర్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. హోమ్ ఇన్వర్టర్కి కనెక్ట్ చేసుకుంటే ఇది మనకు కన్జంప్షన్ ఎంత తీసుకుంటుందంటే వీళ్ళు స్పెసిఫై చేస్తుంది 2 CFL బల్బ్స్ కంటే కూడా తక్కువ కన్జంప్షన్ ఉంటుంది. సో లెస్ కన్జంప్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్. మనం దీనికి సపరేట్గా స్టెబిలైజర్ తీసుకునే అవసరం ఉండదు, ఇది ఇన్బిల్ట్ స్టెబిలైజర్ దీంట్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి 100 volts to 300 volts మధ్య ఫ్లక్చువేషన్ని తట్టుకోగల కెపాసిటీ ఉంది. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్ రిఫ్రిజిరేటర్. సో ఇవి అండి కంప్లీట్ ఫీచర్స్. సో ఈ 20,000 అండర్ రిఫ్రిజిరేటర్ శాంసంగ్ మీకు నచ్చి ఉంటుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ. సో చూసారు కదండి, సో కంప్లీట్ ఫీచర్ ఆఫ్ దిస్ రిఫ్రిజిరేటర్. మీరు కూడా ఇలాంటి రిఫ్రిజిరేటర్ కొనాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కింద మెన్షన్ చేస్తాను, ఆ లింక్ ద్వారా మీరు కొనొచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే మేము రాను మీకు ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ రివ్యూ చేయబోతున్నాము. మా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు అప్డేట్స్ వస్తాయి. మీకు ప్రతి రివ్యూ ప్రతి అన్బాక్సింగ్ చెక్ చేసుకోవచ్చు.